దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనము. నాగటి మీద చేయి పెట్టి వెనుక వెనుక తట్టు చూచువాడు ఎవడో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు నీకు ఎలాంటి అవాంతరాలు వచ్చినా, ఎలాంటి బలహీనతలు వచ్చినా, ఎలాంటి మరి ఆ యొక్క శోధనలు కలిగినా నీవు వెనుక తట్టు చూడకూడదు. అలా చూస్తే దేవుని రాజ్యానికి పాత్రులు కారని యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ మాటని ఈరోజు వాగ్దానంగా తీసుకున్నాము అంటే, దేవుని రాజ్యం అనేది సామాన్యమైనది కాదు. ఇక్కడ దేవుని రాజ్యాన్ని నీకు ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అయితే నువ్వు విడిచిన పాపం వైపు, శాపం వైపు, పాత జీవితం వైపు, పాత బ్రతుకు వైపు నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు. దాన్ని విడిచిపెట్టావు, వదిలేసావు. ఇంకా అది సమాప్తం, అది భూమిలో పాతి పెట్టేశావు. నూతన జీవితాన్ని కలిగి ఉన్నావు కనుక నువ్వు క్రీస్తు వైపు చూస్తూ సిలువను వెంబడిస్తూ నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు నువ్వు దేవుని రాజ్యానికి వారసుడిగా, వారసురాలిగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తారు. కనుక అరుణోదయాన్ని లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు నిన్ను పరలోక రాజ్యపు వారసుడిగా, వారసురాలుగా ఆయన దీవించబోతున్నారు. ఆమేన్.